తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ అధిష్టానం మండిపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన కాంచెలి అనేక వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ మారిందన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రుల విధానం కావచ్చు, వాళ్ళు చేసే పనులు కావచ్చు, ఎప్పటికప్పటికి ట్రోల్ అవుతూనే ఉన్నాయి, వివాదాలకి దారి తీస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము. మంత్రుల మధ్య ఏదైతే వివాదాలు ఉన్నాయో పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, అట్లూరి లక్ష్మణ్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకుంటే ఎక్సైజ్ శాఖలో జూపల్లి కృష్ణారావు కావచ్చు, వీళ్ళ తీరుని హైకమాండ్ అయితే మండిపడుతున్నట్టు కూడా కనబడతా ఉంది. మీరు పద్ధతి మార్చుకోండి అంటూ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పార్టీ స్థితిగతుల గురించి మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారన్న వార్త మనందరికి తెలిసిందే. ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుతో పాటు టీపీసీసీ అధ్యక్షులు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను కూడా ఢిల్లీకి రావాల్సింది అన్నట్టుగా పార్టీ పెద్దలైతే పిలవడం జరిగింది. ముఖ్యంగా మంత్రుల మధ్య వివాదాలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారుతూ ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల వివాదము ముందుండగా ఆ వివాదం పక్కన పెట్టి మీ మధ్యలో గొడవలేంటి అన్నట్టు కూడా అధిష్టానం మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసినా కానీ మంత్రుల విధానం మారలేదంటూ మరోసారి ఫైర్ అవుతున్న తీరైతే కనబడతా ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఢిల్లీకి రావాల్సిందే, ఏం జరుగుతుందో చెప్పాల్సిందే అన్నట్టు కూడా ఇక్కడ పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ నుండి కూడా సీక్రెట్గా మంత్రుల విధానం గురించి కూడా నివేదిక తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు తను నివేదిక తయారు చేస్తూనే ఉంది, ఎప్పుడప్పుడు మంత్రులను కలుస్తూనే ఉంది. ఏ వివాదాలు వచ్చినా మీనాక్షి నటరాజన్ అక్కడికి వెళ్తూ ఉంది, వాళ్ళని కలిపే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది. కానీ వివాదాలు రాకుండా ఉండడానికి ఏ విధమైన దారిలో వెళ్ళాలి, అసలు ఏం జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే విధంగానే వెళ్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రజల్లో ఆసక్తికరమైన ఎక్కడ కూడా అనుభవం కానీ లేకుంటే ఎక్కడ కూడా వాళ్ళ నుండి స్పందన రావట్లేదు అనే విధానం కాంగ్రెస్ పార్టీకి అయితే హైకమాండ్కి తెలిసినట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడున్న మంత్రుల పైన మండిపడుతున్న తీరైతే కనబడతా ఉంది. ముఖ్యంగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళ వివాదము ఏదైతే ఉందో టెండర్లకు సంబంధించిన వివాదంలో కొండా సురేఖ వాళ్ళ కూతురు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఆ మాటలు కూడా అధిష్టాన దృష్టికి వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఉండి వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూ కబ్జా చేస్తూ ఉన్నారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి బలమైన ఆరోపణలుగా అధిష్టానం భావిస్తూ ఉంది. ఈ విధంగా చేస్తే బాగోదు అన్నట్టుగా ఇటు నేతల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా అధిష్టానానికి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మంత్రుల విధానం ఈ విధంగా ఉంది, అస్సలు బాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే మంత్రి సంబంధించిన వాళ్ళని చేంజ్ చేయాలి, అంటే సమీకరణలు ఖచ్చితంగా చూడాల్సిందే అన్నట్టుగా ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే తను అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏవైతే పనులు ఉంటాయో వాటిని వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. హైకమాండ్ కీలక నేతల్ని ఢిల్లీకి పిలుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అన్నట్టు కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంత గందరగోళంలో ఉందన్న పరిస్థితి అయితే ఇప్పుడు కనబడతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ నేతల తీరు ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీని ఆగమాగం తీరుగా కనపడతా ఉంది. వీటన్నిటికీ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి హైకమాండ్ చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. మరి చూడాలి అధిష్టానం ఏ విధంగా వారికి సమాధానం ఇస్తుంది, లేకుంటే దిశానిర్దేశం చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడైతే కనబడతా ఉంది.